నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనిల్ అక్కినేని సమంత గారు ఎందుకంటే విడాకులు తీసుకున్న విషయము అందరికీ తెలిసిందే తను అక్కినేని ఫ్యామిలీ నుండి విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి దారి వారు వెళ్ళిపోయిన తర్వాత నాగ చైతన్య శోభితతోనైతే పెళ్ళికి సంసిద్ధమవుతా ఉన్నాడు ఈ నేపథ్యంలో సమంత గారు ఏదైతే కొన్ని విషయాల మీద తను వ్యాఖ్యలు చేయడము ఒక ఇంటర్వ్యూలో తను మాట్లాడిన వీడియోలన్నీ అలచలైపోతూ ఉన్నాయి ఏంటి ఆ వీడియోలు అసలు సమంత గారు ఏం మాట్లాడింది ఆ వీడియోలో మనం చూసినట్లయితే సమంత గారు ఏదైతే విడాకులు తీసుకున్న సమయంలో తనకు వచ్చిన కామెంట్స్ కానీ తన మీద ఎవరైతే కొంతమంది రూమర్స్ క్రియేట్ చేసిన వాళ్ళు కానీ అవన్నీ ఆమె పంచుకుంటూ బాధపడుతున్న సందేశం అయితే మనకైతే కనబడింది తనని సెకండ్ హ్యాండ్ అని యూజ్డ్ అని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు అని కూడా ఆమె కామెంట్ చేశారు కింద అని కూడా తనైతే చెప్పిన దాఖలాలు కనబడతా ఉన్నాయి విడాకులు తీసుకున్న సమయంలో తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది తన ఆవేదన అంటే ఆ సమయంలో సరే మా ఇద్దరి మధ్యలో మేము మ్యారేజ్ చేసుకున్నాము వ్యక్తిగత విషయాల వల్ల మేము అనుకొని ఇద్దరు విడిపోతూ ఉన్నప్పుడు మరి ఒక అబ్బాయికి ఉన్న స్వేచ్ఛ ఇంకొక అమ్మాయికి ఎందుకు ఉండదు ఈ అమ్మాయిలపైనే ఈ విధంగా ఎందుకు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే అమ్మాయి అంటే ఏంటి సరే ఇద్దరం ఫెయిల్ అయిపోయాము అక్కడ ఒక్కరు కాదు కదా ఇద్దరు ఫెయిల్ అయిపోయాను మా మ్యారేజ్ చేసుకున్న తర్వాత మేమిద్దరం మ్యారేజ్ తర్వాత విడాకులు తీసుకున్న విషయాన్ని మీరు మా ఫెయిల్యూర్గా చూడాలి తప్ప ఈ రోజున నన్ను యూజ్డ్ అని లేకుంటే సెకండ్ హ్యాండ్ అని ఇలా అనేక కామెంట్లు చేయడం వల్ల నేను చాలా బాధపడుతున్నాను కూడా తను వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా సమంత గారు తన యొక్క విడాకులు తీసుకున్న సమయంలో తన యొక్క ఆవేదన కానీ తను ఉన్న సిచ్యువేషన్ ఏది చూడకుండా అంటే తను సరే ఇద్దరి తప్పుల వల్లనే విడిపోయారు అక్కడ ఇద్దరు తప్పుల వల్ల ఇదేదైతే సోషల్ మీడియా ముఖ్యంగా మనం చెప్పాలంటే సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ వల్లనే నాగ చైతన్య ఇటు సమంత విడిపోయిన దాఖలాలు చూసాము వీళ్ళిద్దరు విడిపోయిన తర్వాత ఎవరు బతుకు వాళ్ళు అంటే ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు బతుకుతామని నేపథ్యంలో వాళ్ళు విడిపోయారు నాగ చైతన్య ఇంకొక అమ్మాయి నచ్చింది ఆమె పెళ్లి చేసుకుంటున్నా ఆయన లైఫ్ ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు ఈ సమంత గారు తన లైఫ్ తను లీడ్ చేసుకోవాలని అనుకుంటుంది కాబట్టి తన లైఫ్లో వెళ్ళిపోదామని అనుకుంటుంది కానీ ఈ నేపథ్యంలో తను పంచుకున్న అంటే గతంలో తను ఏవైతే కామెంట్లు ఉన్నాయో ఆ కామెంట్లు పంచుకున్నప్పుడు అవి ఏవైతే చేశారో వాటిని గురించి సమంత బాధపడుతూ ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో అయితే తనైతే చెప్పడం అయితే జరిగింది గతంలో నన్ను ఏదైతే విడాకులు తీసుకున్న సందర్భంలో నా మీద ఇలాంటి కామెంట్స్ వచ్చాయి అని తను చెప్పుకుంటా బాధపడ్డ సిచ్యువేషన్లు అయితే కనబడతా ఉన్నాయి సమంత గారికి మరి ఈ ఏవైతే ఉన్నాయో ఈ కామెంట్స్ అనేది ఆమెకైతే కొత్త కాదు ఎందుకంటే గతంలో కూడా తనకి చాలా అంటే చాలా రూమర్స్ వచ్చాయి తన మీద అవన్నీ తట్టుకొనింది అవన్నీ వాస్తవాలు కాదని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సోషల్ మీడియా ఎంత నెగటివ్ చేయాలని కూడా సమంత మీద చాలా నెగటివ్ కూడా కోణంలో చూపించిన తరుణం కూడా కనబడతా ఉంది అంత కోణాన్ని కూడా తను తట్టుకొని నిలబడే సత్తా సమంత గారిది సమంత గారు ఈ రోజున కూడా తను ఏదైతే స్ట్రాంగ్గా ఉంటూ తనదైన శైలితో తన సినిమాలు తన కెరియరు తన లైఫ్ తనని అవన్నీ ఆమె లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్న సందర్భంలో ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎవరైనా కానీ మన ఇంట్లో మన ఒక సిస్టర్ ఉంటుంది మన సోదరిమణి ఉంటుంది మన సోదరైతే ఒకలాగా ఇంకొక సోదరి అయితే ఇంకొకలాగా కాకుండా ఎవరైనా కానీ ఒకే విధంగా చూడాలి ఎందుకంటే నాగ చైతన్య ఇటు సమంత ఇద్దరు విడిపోయింది వాస్తవమే ఇద్దరి వల్ల కొన్ని కారణాల వల్ల ఇద్దరికి పర్లేదు విడిపోయారు అంతేగాని ఈమెను ప్రతి నిత్యం ఆ కామెంట్లతోని ఏదైతే మీరు కామెంట్లు పెడుతున్న సిచ్యువేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆమెను కొంత హింసిస్తూ ఉన్నాయన్నట్టు కూడా కొంత బాధపడుతూ ఉన్నాను ఇప్పటికి కూడా ఆ బాధ చాలా వర్ణనాతీతం అన్నట్టు కూడా తను వ్యక్తం చేయడం అయితే జరిగింది నన్ను యూజ్డ్ అని అన్నారు సెకండ్ హ్యాండ్ అన్నారు అనేక కోణాలుగా తనని విమర్శించారు అని కూడా తను కామెంట్ చేశారు అన్నట్టు కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకున్న విషయాన్ని ఒక ఫెయిల్యూర్ మాత్రమే చూడాలి మనం అక్కడ ఇద్దరు ఫెయిల్యూర్ అయిపోయారు ఒక్కరు కాదు ఆ ఫెయిల్యూర్ అయిన విషయాన్ని చూడాలి తప్ప అక్కడ ఈమె సెకండ్ హ్యాండ్ ఈయన ఫస్ట్ హ్యాండ్ మన ప్రపంచంలో ఇవన్నీ మాట్లాడుకుంటే ఎవరు కూడా మ్యారేజ్ వ్యవస్థలో మ్యారేజ్ ఎవరు చేసుకోరు కూడా ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ధోరణి అయితే ఉంది ఈ సిచ్యువేషన్లో ఎవరైనా కానీ సమంత గారు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలని మేమైతే కోరుకుంటా ఉన్నాం ఇలాంటి కామెంట్స్ ఏవైతే వచ్చాయో వాటిని అన్నిటినీ అవన్నీ తీసుకోకుండా మనసుకు తీసుకోకుండా హ్యాపీ